హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ద పార్ట్ 2 ఆఫ్ పీసీఓడి డైట్ ప్లాన్. ఇందులో మనం 6 లంచ్ ఆప్షన్స్ డిస్కస్ చేస్తున్నాం. పార్ట్ 1లో ఆల్రెడీ 6 బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ డిస్కస్ చేసాం. సో లేట్ చేయకుండా లెట్స్ గో. నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆప్షన్ నెంబర్ 1 రాజ్మా, సెమీ బ్రౌన్ రైస్ అండ్ ప్లాంటైన్ కర్రీ అంటే అరటికాయ. ఇక్కడ నేను సెమీ బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నా. మీరు సింగిల్ పాలిష్డ్ రైస్ ఏదైనా యూజ్ చేయొచ్చు, బ్రౌన్ రైస్ ఆర్ మిల్లెట్స్, బట్ నాట్ వైట్ రైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్లోని ఏదైతే వైట్ కలర్లో ఉందో అవన్నీ బ్యాన్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రైస్, టేబుల్ సాల్ట్, షుగర్, వైట్ ఫ్లవర్, మైదా అండ్ రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ కెమికలీ ప్రాసెస్డ్. ఇట్స్ వెరీ డేంజరస్. వాటిని బ్యాన్ చేసి ఇంట్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూజ్ చేయాలి. గానుగ నూనె కొంచెం కాస్ట్, బట్ హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదు కదా. సో టేబుల్ సాల్ట్ ప్లేస్లో రాక్ సాల్ట్ యూజ్ చేయండి. షుగర్ ప్లేస్లో మిశ్రీ ఉంటుంది, లేదంటే జాగరీ ఉంటుంది, బెల్లం యూజ్ చేయొచ్చు. రిఫైన్డ్ ఆయిల్ ప్లేస్లో గానుగ నూనె యూజ్ చేయాలి. అండ్ రైస్ ప్లేస్లో వైట్ రైస్ కాకుండా యూ కెన్ టేక్ ఎనీథింగ్ లైక్ సెమీ బ్రౌన్ రైస్, మిల్లెట్స్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వెరీ సింపుల్, రిఫైన్ చేసినవి ఏది వాడకూడదు. ఐ హోప్ యూ గాట్ దిస్. నౌ లెట్స్ గెట్ టు ద రెసిపీ. ఒక మీడియం సైజ్ బనానా తీసుకొని సాల్ట్ వాటర్లో సాఫ్ట్ అయ్యే వరకు బాయిల్ చేయడమే. అండ్ దెన్ తడకాలో అరటికాయ ముక్కలు అండ్ సమ్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి కుక్ చేయడమే. వెరీ సింపుల్ అండ్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అండ్ రాజ్మా కూడా ఓవర్ నైట్ సోక్ చేయాలి. సోకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ రిమూవ్స్ యాంటీ న్యూట్రియంట్స్ అండ్ గుడ్ ఫర్ డైజెషన్. ఏ పప్పులు వండినా కూడా నానబెట్టడం అసలు మర్చిపోవద్దు. ఇది కూడా సింపుల్గా నేను కుక్కర్లోనే కుక్ చేసేసాను. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇట్ విల్ గెట్ సాఫ్ట్. నవ్ యువర్ ఫుడ్ ఈజ్ రెడీ. ఇప్పుడు ఇందులో న్యూట్రిషన్ ప్రొఫైల్ చూద్దాం. రాజ్మా ఇది రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ రిచ్ ఇన్ ఫైబర్. మనం 50 grams ఆఫ్ రాజ్మా తీసుకున్నాం కాబట్టి ఇందులో ఆల్మోస్ట్ మనకి 12 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఐరన్ ఆల్సో. రాజ్మానే కాదు, మీరు ఏ లెగ్యూమ్నైనా తీసుకోవచ్చు. సోయాబీన్, లోబియా అండ్ రాజ్మాలోనే చాలా రకాలు ఉంటాయి. అరటికాయ ఈజ్ వెరీ గుడ్ ఫర్ విమెన్, ఎస్పెషల్లీ విమెన్ డీలింగ్ విత్ గైనిక్ ప్రాబ్లమ్స్. ఇందులో పొటాషియం, ఐరన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్. సో విమెన్, ఎస్పెషల్లీ విమెన్ రెగ్యులర్ ఫుడ్లో దీన్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ రైస్ కూడా ఇక్కడ మనం 1/3 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాం. సో ఇది కుక్ అయ్యేసరికి మనకు ఆల్మోస్ట్ 1 కప్ రైస్ అవుతుంది. సో మీ తినే క్వాంటిటీ బట్టి 1 కప్ తీసుకోవాలా, 1/4 కప్ తీసుకోవాలా చూసుకోండి. ఎందుకంటే రాజ్మా ఇస్ హెవీ అండ్ అరటికాయ కూడా హెవీగా ఉంటుంది. సో రైస్ని తగ్గించుకొని మేక్ యూర్ మీల్. ఇందులో టోటల్గా మనకి ఇప్పుడు 16 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 500 calories ఉన్నాయి. ఆయిల్తో కలిపి చెప్తున్నా. ఇన్ కేస్ మీరు ఆయిల్ తగ్గించినట్టయితే ఇట్ విల్ బి అరౌండ్ 400 to 450. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ ఆప్షన్. నెంబర్ 2 సోయా చంక్స్. దీన్ని మనం మీల్ మేకర్స్ అని కూడా అంటాం. అండ్ బ్రౌన్ రైస్, ఈ ప్లేస్లో మీరు రోటీ కూడా తీసుకోవచ్చు, బట్ ఎనీ మిల్లెట్ రోటీ. అండ్ పాలక్ స్మూదీ, దిస్ ఈజ్ స్పినాచ్, పాలకూర. ఇప్పుడు ఇందులో న్యూట్రిషన్ ప్రొఫైల్ చూద్దాం. సోయా చంక్స్లో హై ప్రోటీన్, హై ఫైబర్ ఉండటమే కాకుండా ఇట్ రెగ్యులేట్స్ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇన్ విమెన్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ లో ఇన్ కొలెస్ట్రాల్. సో రెగ్యులర్గా మన ఫుడ్లో దీన్ని ఇంక్లూడ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇందులో ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ. సో కొంచెం తీసుకుంటేనే మీరు రెగ్యులర్ 1 మీల్లో కావాల్సిన ప్రోటీన్ ఇంటేక్ వచ్చేస్తుంది. 100 grams ఆఫ్ రా సోయా చంక్స్లో ఆల్మోస్ట్ మనకు 50 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో ఇక్కడ మనం 30 grams తీసుకున్నాం, ఎందుకంటే ఇట్ ఈస్ హార్డ్ టు డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. సో జస్ట్ 30 grams ఆఫ్ సోయా చంక్స్ తీసుకున్నా కూడా మనకి ఆల్మోస్ట్ 16 to 17 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుంది. సో వెజ్లో ఇది ది బెస్ట్ ఆప్షన్ ఫర్ ప్రోటీన్ ఇంటేక్. అండ్ పాలకూర, దిస్ ఈజ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఏ ఫుడ్ అయినా కూడా రెగ్యులర్గా మనం కన్జ్యూమ్ చేయాలి. ఇట్ ఫైట్స్ విత్ ఫ్రీ రాడికల్స్. అంతేకాకుండా ఇందులో ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ ఆల్సో. సో రెగ్యులర్గా గ్రీన్స్ తీసుకోవడం చాలా మంచిది. పాలకూరని మనం చాలా రకాలుగా వండుకుంటాం. ఇక్కడ నేను స్మూదీ ప్రిపేర్ చేసా. సో లెట్స్ గెట్ టు ద రెసిపీ. ఫస్ట్ పాలకూరని మనం బ్లాంచ్ చేసుకోవాలి. దీనికోసం వాటర్ని బాయిల్ చేసి అందులో స్పినాచ్ని తీసుకొని జస్ట్ 1/2 minute 30 seconds మాత్రమే దాన్ని బాయిల్ చేయాలి, ఎక్కువ బాయిల్ చేయకూడదు. వెంటనే దాన్ని కూల్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దిస్ ఈజ్ బ్లాంచింగ్ ప్రాసెస్. దీనివల్ల ఇందులో ఉన్న ఆక్సిడేట్ కాన్సన్ట్రేషన్ చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్. ఇప్పుడు దీన్ని జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కూడా సూప్ కన్సిస్టెన్సీ, ఒక దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి గీ ఆర్ బటర్ని యాడ్ చేసి అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇది ఫ్రై చేసిన తర్వాత దీనికి మనం పేస్ట్ చేసుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో
3 to 4 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి. వన్స్ ఇట్ స్టార్ట్స్ బాయిలింగ్ అప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసి యాడ్ సాల్ట్, పెప్పర్ అండ్ ద స్పైస్ పౌడర్, గరం మసాలా ఉంటుంది కదా, అంతా జస్ట్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుని ఇట్ గివ్స్ ద ఫ్లేవర్ అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ డైజెషన్. నా బాయిల్డ్ వాటర్లోకి సోయా చంక్స్ని తీసుకుని 5 to 7 మినిట్స్ సోక్ చేసి తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆనియన్, టొమాటో అలాంగ్ విత్ ఆల్ ద స్పైసెస్ కుక్ చేసుకొని సోయాని యాడ్ చేయడమే. వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. నవ్ యువర్ మీల్ ఈస్ రెడీ. పాలకూర చిన్నవైతే 4, మీడియం సైజ్ అయితే 2 కట్టలు తీసుకుంటే సరిపోతుంది. సోయా చంక్స్ 30 గ్రామ్స్ తీసుకున్న, రైస్ 1/4 or 1/3 కప్ తీసుకొని కుక్ చేయాలి. ఇందులో టోటల్గా 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 400 క్యాలరీస్ ఉంటాయి. సో మీరు ఆయిల్ తీసుకునే దాన్ని బట్టి ఇంకా క్యాలరీస్ని తగ్గించవచ్చు కూడా. నవ్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ మీల్. నెంబర్ 3, తోటకూర, పప్పు అండ్ రైస్. తోటకూరని కింగ్ ఆఫ్ గ్రీన్స్ అని కూడా అనొచ్చు. ఇందులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. ఇందులో ఉన్న ఫోలేట్ ఓవ్యులేషన్ సైకిల్ని హెల్తీగా మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో విమెన్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లే కాదు, ఎవరైనా కూడా దీన్ని కన్జ్యూమ్ చేయాలి. ముఖ్యంగా పీపుల్ విత్ ఐరన్ డెఫిషియన్సీ ఇది తీసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి రైస్ అండ్ తోటకూర మొత్తం కలిపి ఆల్మోస్ట్ 5 to 6 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. దీన్ని ఎక్స్ట్రా ప్రోటీన్ యాడ్ చేయడానికి ఖచ్చితంగా మనం ఏదో ఒక లెంటిల్, ఏదో ఒక దాల్ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను కందిపప్పు తీసుకున్నా, మీరు ఏదైనా తీసుకోవచ్చు. 50 గ్రామ్స్ ఆఫ్ కందిపప్పులో ఆల్మోస్ట్ మనకి 10 to 11 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి మీల్లో ప్రోటీన్ ఇంటేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో టోటల్లీ నాకు ఇక్కడ ఆల్మోస్ట్ 15 to 16 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 450 క్యాలరీస్ ఉంటాయి. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు 4th ఆప్షన్. 4th వన్, బీరకాయ, శనగపప్పు అండ్ రైస్. బీరకాయ ది బెస్ట్ లో క్యాలరీ వెజిటేబుల్. వెయిట్ తగ్గాలి, వెయిట్ మేనేజ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇంతకన్నా బెస్ట్ వెజిటేబుల్ లేదు. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ గట్ అండ్ డైజెషన్. ఈ బీరకాయ ప్లేస్లో మీరు దోసకాయ, సొరకాయ కూడా తీసుకోవచ్చు. అందులో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. దీనికి నేను ఎక్స్ట్రా ప్రోటీన్ యాడ్ చేయడానికి చనాదాలు తీసుకున్నాను, శనగపప్పు. 50 గ్రామ్స్లో ఆల్మోస్ట్ మనకి 12 గ్రామ్స్ ఉంటుంది. సో టోటల్లీ ఈ మీల్లో నాకు 15 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 450 క్యాలరీస్ ఉంటుంది. నెంబర్ 4, వంకాయ, శనగలు అండ్ రైస్. దిస్ ఈస్ వన్ మోర్ లో క్యాలరీ వెజిటేబుల్ అండ్ బ్రింజాల్ ఈజ్ ద కింగ్ ఆఫ్ వెజిటేబుల్. ఆల్రెడీ ముందు ఆప్షన్లో మనం లో క్యాలరీ వెజిటేబుల్స్ మాట్లాడుకున్నాం కదా, మరి వాటికి దీనికి తేడా ఏంటి? దిస్ ఈజ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఐరన్. సో విమెన్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే కాకుండా ఎవరైనా కన్జ్యూమ్ చేయాల్సిన వెజిటేబుల్ ఇది. అండ్ దీనికి ప్రోటీన్ యాడ్ చేయడానికి నేను బ్లాక్ చనా యాడ్ చేసా. 50 గ్రామ్స్ ఆఫ్ బ్లాక్ చనా, కొమ్ము శనగల్లో మనకి ఆల్మోస్ట్ 12 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ రిచ్ ఇన్ ఫైబర్. టోటల్గా ఈ మీల్లో నాకు 15 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 450 క్యాలరీస్ ఉంటుంది. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద లాస్ట్ మీల్. నెంబర్ 6, పాలక్ పనీర్ అండ్ హర్బ్ రైస్. ఇక్కడ నేను హర్బ్ రైస్ తీసుకున్నాను. మీరు ప్లెయిన్ రైస్తో అయినా తినొచ్చు, లేదంటే రోటీతో అయినా తినొచ్చు. పాలక్ పనీర్, పాలకూర ఆల్రెడీ డిస్కస్ చేసాం. దిస్ ఈజ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, సి, కే అండ్ ఐరన్, వెరీ గుడ్ ఫర్ డైజెషన్. అండ్ పనీర్ లో ఇన్ కార్బ్, హై ఇన్ ప్రోటీన్ అండ్ హై ఇన్ ఫ్యాటీ యాసిడ్స్. కార్బ్స్ ఇందులో లోగా ఉండడం వల్ల దీన్ని ఎవరైనా తినొచ్చు, లైక్ డయాబెటిక్ పీపుల్ అండ్ లో కార్బ్ డైట్ చేస్తున్న వాళ్ళు, కిటో చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా పనీర్ని హ్యాపీగా తినొచ్చు. ఇందులో నేను 100 గ్రామ్స్ ఆఫ్ పనీర్ తీసుకున్నాను అండ్ 1 కప్ ఆఫ్ రైస్. సో టోటల్గా నాకు 24 to 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అండ్ టోటల్గా 500 to 530 క్యాలరీస్ ఉంటుంది. సో దీస్ ఆర్ అవర్ బెస్ట్ 6 ఆప్షన్స్. మనం తినే ఫుడ్లో ఎప్పుడు ఫైబర్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ ఉండేలా చూసుకోవాలి అండ్ కార్బ్స్ని తగ్గించుకోవాలి. అదొక్కటే. ద పాయింట్ ఈజ్ వెరీ సింపుల్. సో నెక్స్ట్ వీడియోలో బెస్ట్ డిన్నర్ ఆప్షన్స్తో కలుద్దాం. సీ యూ దెన్.